మనిషి మనిషిని మెచ్చుకున్నా, మెచ్చుకొనకపోయినా పర్వాలేదు కానీ, ఒక మనిషిని దేవుడు మెచ్చుకోవాలి. ఒక మనిషిని దేవుడు మెచ్చుకోవాలి. ఆ మనిషి దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే, ఆ వ్యక్తిని గూర్చి దేవుడు మెచ్చుకుంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములను కొనసాగించుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతూ, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటే, ఆ మనిషిని గూర్చి దేవుడు సంతోషించే అవకాశం ఉంది. లోక సంబంధమైనటువంటి ఘనకార్యములు చేస్తే అనేక మంది నమస్కరించటం, లేదా దండం పెట్టటం, లేదా సాగిలపడి మ్రొక్కటం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములు మనం చేయగలిగినప్పుడు దేవుడు మనలను గూర్చి సంతోషించే అవకాశం ఉంది. ఇటువంటి కార్యములు చేయటానికి మనకు మనంగానే సిద్ధపడాలి.